హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి. సేమియా ఉప్మా తెలియనోళ్ళు ఎవ్వరు ఉండరు. అందరికీ తెలుసు. కానీ పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో నేనెలా చేస్తానో చూద్దాం. నేను ఒక గిన్నె నిండా ఏదైనా మనం చేసేటప్పుడు ఒక కప్పు గ్లాసు గానీ, కప్పు గానీ ఏదైనా ఒక గిన్నె నిండా కొలతగా ఒక గిన్నె తీసుకున్నానండి నేను. ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకొని, మనం ఎలా అయితే అది ఒక కప్పు మెజర్‌మెంట్‌తో తీసుకోవాలనమాట. అలా తీసుకొని, బాగా సిమ్‌లో పెట్టి సేమియాని బాగా ఇట్లా బ్రౌనీష్‌గా వచ్చేటట్టు నూనె ఏమెయకుండా బ్రౌనీష్‌గా వచ్చేటట్టు ఏపుకోవాలండి. ఏపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం పోపు గింజలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయ్యి కొంచెం ఎక్కువగా యేసుకుంటే ఉప్మాల్లో బావుంటదండి. ఇయన్నీ వేసుకొని, ఈ ఏగేలోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు, నేను దీంట్లోకి కొంచెం క్యారెట్ గూడా యేసానండి. ఈ టేస్ట్ కోసం మనము వేరుశనగ గుళ్ళండి. నేను ఒక టీ గ్లాసుకి సగానికేసుకున్నాను. మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. యేసుకొని ఈ తాలింపు ఏగేటప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు గూడా వేసేసి బాగా యాగనివ్వండి. దీంట్లో ఏరుశనగ గుళ్ళేసుకోవచ్చు, జీడిపప్పు ఏసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అండి. నేను వేరుశనగ గుళ్ళు ఒకటే వేశాను. ఇయి గూడా వేగిన తర్వాత మనము కట్ జేసి పెట్టుకున్నాం గదండీ ఉల్లిపాయి, ఇయి కొంచెం బాగా ఏగినియి అన్నప్పుడు ఇట్లా ఏదైనా మీడియం సైజులోనే పెట్టుకొని ఏపుకోవాలండి. దీనికి కొంచెం నూనె పట్టుద్ది. ఇలా చక్కగా ఏపి చేసుకుంటే పొడి పొడిగా ఎంతో రుచిగా సేమియా ఉప్మా వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటదనమాట. ఇప్పుడు ఏగినియండి. వేరుశనగ గుళ్ళు ఏగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం గదండీ ఉల్లిపాయి, ఆ ఉల్లిపాయని గూడా వేసేయండి. ఈ ఉల్లిపాయి దీంట్లోనే కొంచెం మిక్స్ చేసి ఆ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం క్యారెట్ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నయండి. ఇయన్నీ ఏసేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆ మీడియంలోనే సిమ్‌లో పెట్టి నిదానంగా మీడియంలో గాని, సిమ్‌లో గాని నిదానంగా పెట్టి కొంచెం కరివేపాకు గూడా వేయండి దీంట్లో. అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు మనకి ఈ ఉప్మాను బట్టి ఎంతైతే అంత తగినంత ఉప్పు గూడా వేసుకోండి. ఏసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి ఈ క్యారెట్టు, ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇయన్నీ మగ్గేదాకా ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత ఇదిగో చూసారా? కొంచెం ఏగింది అన్నప్పుడు మనము ఇయన్నీ కొంచెం ఈ నూనెలో మగ్గితేనే బావుంటదండి. కొంచెం మగ్గాలి. ఇప్పుడు మగ్గినప్పుడు మనం ఏ గిన్నెతో కొలతతో తీసుకున్నామో సేమియా, ఆ గిన్నె నిండా వాటర్ పోయండి. మనం దేనితో గ్లాస్‌తో తీసుకున్నా, గిన్నెతో తీసుకున్నా, దేనితో తీసుకుంటే దానికి సమానంగా వాటర్ పోసుకోవాలనమాట. ఇంకొంచెం ఎగస్ట్రా పోసుకోండి. ఎందుకంటే మనం ఈ తాలింపులు అయన్నీ ఏసాము, సేమియా ఏపాము ఇయన్నీ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెంగా 2, 4, 5 స్పూన్లు కొంచెం ఉండేటట్టు చేసుకొని మరగనిచ్చి మనం ఉప్పు అయి అడ్జస్ట్ చేసుకొని ఇయన్నీ వాటర్ మరిగిన తర్వాత మనం వేపుకున్న సేమియాని వేసేయండి. ఇయన్నీ ఏసేటప్పుడు గూడా మనము స్టవ్వు మీడియంలోనే పెట్టుకోవాలండి. అటు స్లోగా సిమ్ము గాకుండా మీడియం గాకుండానే పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు మూత పెడితే సేమియా ఉప్మా కొంచెం వాటర్ ఉందండి. ఎంతో పొడి పొడిగా, ఎంతో టేస్టీగా చాలా బావుంటదండి. ఇలా ఇప్పుడు చూసారా? ఇప్పుడు చక్కగా నీరంతా లాగేసిందనమాట. ఎంతో పొడి పొడిగా వేడి వేడిగా తింటే అండి సేమియా ఉప్మా ఎంతో రుచిగా ఉంటదనమాట. మనము చేసుకుంటే దీంట్లో ఏది కొంచెం వాటర్ ఎక్కువైనా కొంచెం ఐలో పెట్టిన ముద్ద ముద్దగా అయిపోతదండి. మనం చేసే కొలతలతో చేసుకుంటే సేమియా ఉప్మా ఎంతో టేస్టీగా ఎంతో బావుంటది. వేడి వేడిగా మనము ఇప్పుడు సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోతది. మీకు ఇగో ఉడికింది గూడా చూడండి. మీకు ఈ సేమియా ఉప్మా చేయటం నచ్చితే
ఇది ఎంతో వంట రానోళ్ళు కూడా ఇలా చూసి చక్కగా చేసుకోవచ్చండి. మీకు ఈ సేమియా ఉప్మా నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా? ఇగ పొడి పొడిలాడుతా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలాగే చేసి ట్రై చేసి చూడండి. కానీ సేమియా ఉప్మా వేడి వేడిగానే తినాలండి. టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి.